హైదరాబాద్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే మిగతా పోలింగ్ బూత్లలో కూడా పోలింగ్ ముగిసే అవకాశం కనబడుతుంది. ఉదయం నుంచి కూడా పాత బస్తీతో పాటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం పోలింగ్ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. సార్, ఎలా కొనసాగుతుంది? ప్రస్తుతం ముగిసిందా సార్ పోలింగ్? పోలింగ్ ముగిసింది 6 o'clockకి. ఇంకా మనం అన్ని పోలింగ్ స్టేషన్స్ యొక్క గేట్స్ అవన్నీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళు మూసేస్తారు మా పోలీస్ సిబ్బందితో కలిసి. బట్ అప్పటి వరకు 6 వరకు వచ్చి పోలింగ్ లైన్లో క్యూస్లో నిలబడిన ఓటర్స్కి వాళ్ళు ఓటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆఫ్కోర్స్ వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ చూసేవన్నీ పోలింగ్ నడుస్తుంది. కానీ కొత్త ఓటర్స్ ఎవరు రారు, ఇక అన్నీ బంద్ అయిపోయినాయి, గేట్స్ బంద్. ఆ తర్వాత ఇంకా పోలింగ్ స్టాఫ్ అవన్నీ వాళ్ళు ప్యాకింగ్ అవన్నీ చేసుకొని దాన్ని మీకు తెలుసు స్ట్రాంగ్ రూమ్స్కి వచ్చేస్తారు. సో ఇవాళ పొద్దున్న నుంచి చూస్తే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ ఎటువంటి హింసాత్మక సంఘటనలు అనేది అసలు జరగలేదు. ఎటువంటి ఈవెన్ చిన్న గొడవలు కూడా కాలేదు. కొన్ని 1-2 వైలేషన్స్ అనేది దాని మీద మనము చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నాము. అయితే పర్సంటేజ్ కూడా చూస్తే బహుశా అసెంబ్లీ మీద పోలిస్తే కొంచెము పెరిగినట్టే అనిపిస్తుంది. కానీ తుది వివరాలు ఇంకా రావాలి. అది డిఈఓ దగ్గర నుంచి సిఓ దగ్గర నుంచి వస్తాయి. మేము ఈ పర్సంటేజ్ గురించి పట్టించుకోలేదు. పోలీస్ మా శాఖకు మేము ఏమి ఇచ్చామంటే బందోబస్తు పటిష్టంగా చేయండి, పర్సంటేజ్ గురించి మనం మాట్లాడుతుంటే దాని గురించి మనం ప్రీ ఆక్యుపైడ్ ఉంటే మధ్యలో మరి వేరే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. కాబట్టి పర్సంటేజ్ గురించి పట్టించుకోవద్దని చెప్పాము. సో ఓవరాల్గా మేము ఏదైతే బందోబస్తు మేము అమలు పరిచామో, అంటే అందులో మనకు లా అండ్ ఆర్డర్ పికెట్స్, పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్న బందోబస్తు కాకుండా మీకు తెలుసు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని ఏవైతే కేటగరైజ్ అవుతాయో వాటన్నిటిలో మనకు సిఏపిఎఫ్, తర్వాత ఇతర మన స్టేట్ పోలీస్, స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్, వీళ్ళన్నీ కూడా మనము ఆ బందోబస్తు ఉంచి వాటికి మళ్ళీ ఆసరాగా సివిల్ పోలీసుల నుంచి మనం బందోబస్తు చేశాము. మిగతా నాన్ క్రిటికల్ కూడా ఈసారి తగు బందోబస్తు ఇచ్చాము. మొత్తం మనకి ఈసారి బయట ఫోర్సు మనము కలిపి దాదాపు 15,000 ప్లస్ మనము డెప్యూట్ చేశాము. సో సఫిషియంట్ బందోబస్తు ఉంది అన్ని చోట్ల కూడా. కాబట్టి ప్రజలు కూడా నిర్భయంగా స్వేచ్ఛగా ఓటేసుకున్నారు. ఇవాళ వాతావరణం కూడా మనకు కొంచెం అనుకూలించింది కాబట్టి ఉదయం కొంచెం హడావుడి బాగానే కనపడింది. మళ్ళీ మధ్యాహ్నం కొంచెం మందగించింది. టువార్డ్స్ ద ఎండ్ ఈవినింగ్ నేను మొత్తం తిరుగుతూనే ఉన్నాను, సిటీ అంతా బాగానే పెరిగింది. సో మేము అనుకుంటున్నాం 50% టచ్ కావచ్చని, విచ్ ఇస్ బెటర్ దెన్ అసెంబ్లీ. సరే, ఉదయం నుంచి కూడా కొన్ని ఓల్డ్ సిటీ ఏరియాలలో పోలింగ్ బూత్లో ఎలక్షన్ అధికారుల విధులు కూడా నిర్వహించట్లేదు. అందుకోసమే మాధవీలత స్వయంగా తానే బీజేపీ క్యాండిడేట్గా ఉంది, ఓటర్ ఐడి కార్డులు చెక్ చేయడం, బూర్కాలు తీసి చేయడం, మలక్పేటలో కూడా కేసు నమోదైంది. ఒకటి అంటే ప్రిసైడింగ్ ఆఫీసరు తర్వాత పోలింగ్ స్టాఫ్కి అధికారం ఉంటుంది ఓటర్ ఐడి కార్డు చెక్ చేయడం, పోలీస్కి ఉండదు. మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ వారి గైడ్ లైన్స్. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు టైం తీసుకొని చేస్తారు. ముఖ్యంగా లేడీస్ మరి బుర్కాలు వస్తే కొంత నిదానంగా చేస్తారు, వాళ్ళని అలో చేయాలి. అని వాళ్ళు చేయట్లేదని చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇన్ ఎనీ కేస్ దాంట్లో వాళ్ళ ఒక ఏఆర్ఓను వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు నమోదు చేసాము, దర్యాప్తు చేసి దాని తగు చర్యలు తీసుకుంటాం. సార్, సంతోష్ నగర్లో కూడా ఒక మైనర్ అమ్మాయి దొంగోటేసింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాము. అది వచ్చేలోగా వాళ్ళు ఏసీ కూడా వెళ్ళిపోయారు, అదే తెలుస్తూ ఉంది. ప్రిసైడింగ్ ఆఫీసరు అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా మరి ఏజెంట్స్ అడ్డుకోవాలి. అది చేసినా కూడా మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు అది అలో చేశారనేది మనం తర్వాత చూస్తాం. సార్, ఇంకొక విషయం, మాధవీలత ఓల్డ్ సిటీలో తిరుగుతూ ఉంటే తనను బెదిరింపులకు గురి చేస్తూ తన కాన్వాయ్ని ఫాలో అవుతూ కూడా డాడీ నేను కూడా ఈ ఏరియాలో తిరుగుతున్నా అదే టైంలో. మీలాగనే ఇంకోరెవరు అడిగారు, ఆమె కారును అద్దాల పాలు కొట్టారు, అవన్నీ అబద్ధాలు. ఆమె ఒక చిన్న గుంపు వేసుకొని తిరిగారు, అవతల పార్టీ ఆయన కూడా గుంపు వేసుకొని తిరిగారు. వాళ్ళిద్దరు క్రాస్ కాకుండా ప్లస్ గుంపు ఎక్కడైతే ఉందో పోలింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఆమెను అలో చేయండి అని చెప్పడం జరిగింది. అట్లాగే ఈవెన్ ది అదర్ క్యాండిడేట్ ఆల్సో. ఎక్కడ ఎటువంటి అంటే ఉంటాయి, తిరుగుతారు, కొంచెం టెన్షన్స్ ఉంటాయి. కానీ వీళ్ళు అవ్వడము అంటే అక్కడ ఏదో ముద్దుబేడ అవ్వడం లేకపోతే కొట్టుకోవడం ఇలాంటి పరిస్థితులు ఘర్షణ పరిస్థితులు ఏం లేదు. సార్, మలక్పేటలో ఒకటే కేసా సార్? మరో పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. అది కాకుండా ఏమైందంటే ఒక చోట ఈ సౌత్ వెస్ట్ జోన్లో మంగళహాట్ పిఎస్ ఏరియాలో ఈ డమ్మీ ఈవీఎంస్ పెట్టి ఒక గుర్తు బీజేపీ గుర్తుతో క్యాండిడేట్కి ఓటేయాలన్నట్టుగా ఓటర్స్ చెప్తా ఉన్నారు. అది నిషిద్ధం. క్యాంపెయినింగ్ ఆన్ ద పోలింగ్ డే నిషిద్ధం, మీకు తెలుసు. అవి మేము సీజ్ చేసి వాళ్ళని ఎవరైతే పని చేస్తున్నారో
వాళ్ళు తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఐ థింక్ క్యాండిడేట్ వారు వచ్చి అది ఈవీఎం మళ్ళీ తీసుకొని పోవడం జరిగింది. అది పోలీస్ స్టేషన్లో సీజ్డ్ సామాగ్రిని తీసుకెళ్ళి అది స్నాచింగ్ కిందికి వస్తుంది కాబట్టి దాని మీద కూడా ఒక కేసు పెట్టాము. అది కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వేరే ఏమైనా కేసులు అయ్యాయా సార్ మొత్తం ఈ రోజు? ఒకటి నాకు తెలిసినంత వరకు అయితే ఇంకొకటి ఎంఐఎం వాళ్ళు ఏదైతే ఈ పొలిటికల్ పార్టీస్ ఈ ఓటర్ స్లిప్స్ బూత్ పెట్టుకుంటారు కదా, అక్కడ క్యాంపెయినింగ్ చేయరాదు. వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ క్యాంపెయినింగ్ మెటీరియల్తో దొరికారు, వాళ్ళ మీద ఒక కేసు అయింది. అట్లాగే జూబ్లీ హిల్స్ ఏరియాలో ఒక ఆయన అంటే అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే పిఏ అతను ఇండిపెండెంట్ క్యాండిడేట్ యొక్క ఏజెంట్ అని చెప్పుకుంటూ ప్రతి పోలీస్ స్టేషన్లో తిరిగి కొంత అంటే కోడ్ ఉల్లంఘించాడు. సో అతని మీద కూడా ఒక కేసు అయింది. ఇంకేమైనా ఒకటి రెండు ఉంటే తర్వాత తెలుస్తుంది. నాకు ఇప్పుడు తెలిసి కొంచెం మేజర్ ఇవే. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత ఏ విధంగా ఉంటుంది సార్? జూన్ 4 3 అంచెల భద్రత ఉంటుంది, మీకు చెప్పాము ఇదివరకు కూడా. మొదటి అంచెల్లో అంటే ఫస్ట్ లేయర్లోనే సిఏపిఎఫ్ ఉంటుంది, అక్కడ ఒక ఫుల్ స్ట్రెంత్ ప్లటూన్ ఉంటుంది. రెండో లేయర్లో మా స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది. మూడో లేయర్లో లోకల్ ఎస్హెచ్ఓ అతని ఫోర్స్తో రెగ్యులర్గా అక్కడ పెట్రోలింగ్ చేస్తూ వీళ్ళకి సపోర్ట్ ఇస్తాడు. సో 3 అంచెల భద్రత అంతా ఆల్రెడీ ఇన్ ప్లేస్. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ వెళ్ళేసరికి అవన్నీ కూడా ఆల్రెడీ సిఏపిఎఫ్ వచ్చి అక్కడ ఉన్నారు. అట్లాగే మా ఆర్మ్డ్ పోలీస్ కూడా స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ టీఎస్ఎస్పి ఉన్నారు. అండ్ లేకపోతే సిఆర్ కానీ. తర్వాత మూడో అంచె భద్రత అయితే అవుటర్ కార్డన్ ఉందో అది లోకల్ ఎస్హెచ్ఓలు చూసుకుంటారు. మీకు తెలుసు 16 మనకు డిఆర్సి సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ కింద, కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ కింద మారుతాయి. ఇప్పుడు ఈ సాయంత్రానికి 13 లొకేషన్స్లో ఉన్నాయి, 16 ఎందుకంటే కొన్ని చోట్ల డబల్ ఉన్నాయి, అక్కడ మనం తగు ఫోర్స్ అంతా పెట్టాం. అయితే ప్రశాంతంగా హైదరాబాద్లో పోలింగ్ ముగిసిందని చెప్పేసి కూడా హైదరాబాద్ కమిషనర్ కొత్తకోటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు క్యూ లైన్లో ఉన్న వారిని అంతా కూడా పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు అన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలించేందుకు భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా 3 అంచెల భద్రత కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ వేణుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.